అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చూద్దాం. ఏంటిది, ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది ఒక ఇటరేటివ్ అప్రోచ్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇది ఒక ఇటరేటివ్ అప్రోచ్. ఇది దేనిపై ఇంకా ఫోకస్ చేస్తుంది అంటే ఒక స్మాల్ వర్కింగ్ పీసెస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ని ఫ్రీక్వెంట్గా అది చేస్తూనే ఉంటుంది అది కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు. దీని కోర్ ఐడియా ఏంటిది, ఏమైనా చేంజెస్ చేయమంటే కస్టమర్ ఎస్టేట్ కాకుండా సరే చేస్తా, ఇంకా కస్టమర్తో కొలాబరేషన్ ఉంటుంది, ఇంకా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది. దీని కోర్ ఐడియా అది ఉంటుంది. ఇది ఒకవేళ వాటర్ ఫాల్తో కంపేర్ చేస్తే ఈ అజైల్ని, వాటర్ ఫాల్ ఏంటంటే ఎట్లా అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక బిల్డింగ్ని, ఒక హౌస్ని బిల్డ్ చేయడానికి ఒక రూమ్ కట్టి ఒక నెక్స్ట్ రూమ్ ప్లాన్ చేసి ఇంకో రూమ్ కడతాం, ఇంకోసారి ఇంకో ప్లాన్ వేసుకొని ఇంకో నెక్స్ట్ రూమ్ కడతాం. అది అజైల్ ప్లానింగ్. వేరే వాటర్ ఫాల్ ఏంటంటే ముందే ప్లాన్ వేసుకుంటావు, 5 రూమ్లు కట్టాలనుకుంటున్నాను, ఇట్లా కట్టాలనుకుంటున్నాను అంటే ముందే ప్లాన్ వేసుకొని కట్టేస్తావు. వాటర్ ఫాల్ ఎట్లుంటుంది, రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడ్, టెస్ట్. సో ఒక్కసారి మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ మళ్ళీ చేంజ్ అయితే నేను ఇక్కడ మాస్తా కోడ్ చేసేటప్పుడు అంటే మార్చలేదు. వాటర్ ఫాల్ ఎట్లుంటుంది, ఎప్పుడు ఇట్లా పైనుంచే కింద పడుతుంది. ఒక్కసారి రిక్వైర్మెంట్స్ ఫిక్స్ అయినాక మళ్ళీ మార్చలేదు కస్టమర్ అయినా, వాడికి మళ్ళీ థర్డ్ చేంజ్ చేస్తారంటే కస్టమర్ రిక్వెస్ట్ చేయలేము. కానీ అజైల్ ఎట్లా అంటే వాడు కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు ప్లాన్ చేస్తాడు, ట్రయల్ చేస్తాడు, టెస్ట్ చేస్తాడు, వాడి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు కస్టమర్ నుంచి. ఆ కస్టమర్ కాలేదు నాకు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలంటే మళ్ళీ ప్లాన్ చేస్తాడు. అట్లా అనమాట. ఈ అజైల్కి వాటర్ ఫాల్కి కంపారిజన్ చేసుకుంటే అట్లా వస్తుంది అంతే. ఇది ట్రెడిషనల్ వాటర్ ఫేస్ అని లీన్ అండ్ డిజైన్ ఉంటుంది. ఇది అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అజైల్ అనేది అకార్డింగ్ టు ఫీడ్బ్యాక్. మళ్ళీ అజైల్ని ఎందుకు యూజ్ చేయాలంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది ఏమైనా చేంజెస్ రిక్వైర్మెంట్స్ ఈజీ. ఎందుకంటే వాటర్ ఫ్రేమ్లో ఒక్కసారి నువ్వు స్టార్ట్ చేసేసినాక డిజైన్ కోడ్, మళ్ళీ నువ్వు రిక్వైర్మెంట్స్ చేంజెస్ చేద్దామన్నా చేయలేవు వాటర్ ఫాల్ మోడల్లో. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, చేంజెస్కి అడాప్ట్ అవుతుంది ఈజీగా. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఏదైతే వర్కింగ్ సాఫ్ట్వేర్ మనం ఇస్తున్నామో ఎర్లీగా వాడికి నచ్చే వాళ్ళకి సాటిస్ఫై అయ్యే వాళ్ళకి మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా కొలాబరేషన్ ఉంటుంది. ఈ క్లోజ్ టీమ్ వర్క్ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ డెవలపర్స్. అటు కస్టమర్ సైడ్ నుంచి ఇటు మన డెవలపర్స్ ఇద్దరు కలిసి మంచిగా చేస్తాం కాబట్టి ఒక కొలాబరేషన్ ఉంటుంది అనమాట. ఇంకా క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇటరేటివ్ ప్రాసెస్ కాబట్టి ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటా, వాటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా, వాడికి ఏం కావాలి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ప్రోడక్ట్లో ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్కి ట్రై చేస్తాం. క్వాలిటీ సాఫ్ట్వేర్ వాడికి ఇస్తాం. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ అలైజ్డ్. ఇంకా ఈ అలైజ్ మేనిఫెస్టో ఎట్లుంటుందంటే దీని కోర్ వాల్యూస్ అనమాట. ఇవి చెప్పాలంటే ఇవి అన్ని వాల్యూస్ అజైల్ ప్రాక్టీస్ చేస్తుంది. ఈ వాల్యూస్ అన్ని వాల్యూ గైడ్స్ అని ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. కోర్ వాల్యూస్ నచ్చు. ఇప్పుడు అజైల్ మేనిఫెస్టో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది ఒక 4 చూద్దాం. దీని వాల్యూస్ ఇండివిజువల్ అండ్ ఇటరేటివ్ ఓవర్ ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెసెస్ అండ్ టూల్స్. పీపుల్ అందరూ అటు స్టేక్ హోల్డర్స్ అయినా అటు కస్టమర్స్ అయినా కూర్చొని కమ్యూనికేట్ అయ్యి ఒక మంచి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకొస్తున్నారు. ఇంకా వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటరీస్. ఏమంటారు, ఒక ఫంక్షనల్ సాఫ్ట్వేర్ని డెలివరీ చేస్తారు. కేవలం పేపర్స్ మాత్రమే ఇవ్వకుండా ఒక మంచి సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇస్తుంది. ఇంకా కస్టమర్ కొలాబరేషన్ ఉంటుంది. ఏదైతే వాడు కాంట్రాక్ట్ నెగోషియేషన్ ఉంటుంది. నాకు డెవలపర్స్ నచ్చకపోతే సరే మీకు ఇంకేం కావాలి ఇంప్రూవ్మెంట్ అనేది ఒక మంచి కొలాబరేషన్ ఉంటుంది కస్టమర్తో. ఇంకా క్లయింట్ క్లోజ్ ఉంటుకుంటూ వాడి నీడ్స్ని మీట్ అవుతారు. ఇంకా రెస్పాండింగ్ టు చేంజెస్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్ ఒక చేంజెస్ చేసుకుని దానికి మళ్ళీ ప్లానింగ్ చేసి ఇప్పుడు చూపించిన కదా అది ఇటరేటివ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ప్లానింగ్ చేసి దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అట్లా అవుతుంది కాబట్టి చేంజెస్ని సరే తప్పులేదు, సరే చేంజెస్ చేద్దాం. ఈవెన్ డెవలప్మెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్న కూడా చేంజెస్ ఏమంటే చేసిస్తారు. ఇవన్నీ ఇట్లాంటి వాల్యూస్ ఫాలో అవుతుంది అజైల్ ప్రిన్సిపల్స్ ఏంటిది, డెలివరింగ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ ఎవ్రీ 1 or 4 వీక్స్లో ఒక మంచి వర్కింగ్ సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇస్తుంది. తర్వాత ఏమైనా చేంజెస్ కావాలంటే మళ్ళీ అప్పటికి చేంజెస్ చేసి ఇస్తుంది. ఈవెన్ ఇన్ ద లాస్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఇంకా ప్రాజెక్ట్స్ అరౌండ్ మోటివేట్ గ్రూప్ ఏంటి అజైల్ సాఫ్ట్వేర్ అజైల్ మోడల్ యూజ్ చేసిన వాళ్ళు వస్తున్నా 5 minutes అయితే అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే టీమ్స్ ఉంటాయో వాళ్ళంతా మోటివేటెడ్ ఇండివిజువల్స్ ఉంటారు.
ఇంకా కంటిన్యూస్ అటెన్షన్ ఉంటుంది. దీనివల్ల టెక్నికల్ ఎఫిషియన్సీ అనేది అచీవ్ అవుతుంది. సింప్లిసిటీ ఉంటుంది. ఏదైతే అమౌంట్ ఆఫ్ వర్క్ ఉందో అది మ్యాక్సిమైజ్ చేసి జల్ది కంప్లీట్ చేస్తారు. ఇంకా టీమ్ సెల్ఫ్ రెగ్యులర్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా పాపులర్ అజైల్ మెథడాలజీ ఏంటి అంటే స్క్రమ్ ఏంటంటే ఒక ఇటరేటివ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. విత్ ఇన్ స్ప్రింట్ 1 to 4 weeks ప్రతిసారి ఉంటుంది. రూల్స్ దీనిలో ఉన్న రూల్స్ ఏంటి? ప్రొడక్ట్ ఓనర్, సీరం మాస్టర్, స్క్రమ్ మాస్టర్, టీమ్. అండ్ ఈవెంట్స్ వచ్చేసరికి డైలీ, స్టాండర్డ్ అండ్ స్ప్రింట్ రివ్యూ. నేను చూపిస్తాను. ఎట్లుంటుంది చూడండి. స్క్రమ్ ఇవన్నీ వన్ ఆఫ్ ద మెథడాలజీ అనమాట. ఒక అజైల్ మెథడాలజీ స్క్రమ్ అనేది. ఇలా రూల్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు. వీడే ఏం చేయాలి, ఏ బిల్డ్ చేయాలని చెప్తాడు. బ్యాక్లాగ్ వీడే మేనేజ్ చేస్తాడు. స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. వీడు ప్రాసెస్ని ఫెర్టిలైజ్ చేస్తాడు. ఏమైనా బ్లాకర్స్ ఉంటే రిమూవ్ చేస్తాడు. ఏ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది దీని మీద. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు. ఆర్టిఫాక్ట్స్ అనేది ఏంటిది? ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఉంటుంది. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏమంటే ప్రైటరైజ్ లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ అంటే టాస్క్ ఉంటాయి ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో. ఇంకా స్ప్రింట్ బ్యాక్లాగ్ ఉంటుంది. ఏదైతే టాస్క్ ఉంటాయో కరెక్ట్ టాస్క్కి సంబంధించిన స్ప్రింట్ బ్యాక్లాగ్ ఉంటుంది. ఇంక్రిమెంట్ వర్కింగ్ సాఫ్ట్వేర్ డెలివర్డ్ అట్ స్ప్రింట్ ఎండ్. స్ప్రింట్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం అనుకోవచ్చు మనం. స్ప్రింట్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైము. దీని లోపల నేను చెప్పిన టాస్క్ నేను కంప్లీట్ చేసి ఇవ్వాలి. దాన్ని స్ప్రింట్ అంటారు. దాన్ని ప్లానింగ్ చేయడాన్ని స్ప్రింట్ ప్లానింగ్ అంటారు. డైలీ స్టాండప్, ఇంకా ప్రతిరోజు ఒక 15 minutes మీటింగ్ పెట్టుకుంటారు. బస్ ఏం చేసినాం మనం, వాట్ విల్ ఐ డూ, ఎనీ బ్లాకర్స్ ఏమైనా ఉన్నాయి. స్ప్రింట్ మళ్ళీ ఇంకా డెమో ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినవి అన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. గెట్ ఫీడ్బ్యాక్, రెట్రోస్పెక్టివ్, రిఫ్లెక్ట్ ఆన్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఈ వన్ ఆఫ్ ద మెథడాలజీ. ఇట్లా చూడండి. బ్యాక్లాగ్ స్ప్రింట్ ప్లానింగ్ చేస్తారు. స్ప్రింట్ 2 weeks రివ్యూ, రెస్పాన్సిబిలిటీ. డైలీ స్టాండప్ ప్లానింగ్ చేసేటప్పుడు ప్రతిసారి కరెక్ట్ చేస్తున్నామా అనేది స్టాండ్ చెక్ చేసుకుంటాం. మీటింగ్స్ కండక్ట్ చేసి ఇంకా డెలివరీ ఇంక్రిమెంట్. ఇది ఒక సింపుల్ స్క్రమ్ సైకిల్. ఇది వన్ ఆఫ్ ద మెథడాలజీ. ఇంకోటి వచ్చి కన్బర్న్. ఇది ఒక విజువలైజ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ అనమాట. ఇది బోర్డ్స్ వాడతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, కన్బర్న్లో ఏముంటుందంటే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇట్లా బోర్డు వాడి తెలుసుకుంటుంది. టాస్కే చేయాల్సింది, టాస్క్ బిట్ ఇన్ ప్రోగ్రెస్ ఉండి టాస్క్ అనేది అయిపోయింది. ఇట్లా బోర్డ్స్ వాడి విజువలైజ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ అని ఉంటుంది అనమాట బోర్డ్స్. ఇది కాన్బర్న్ వన్ ఆఫ్ ద మెథడాలజీ ఇన్ అజైల్. ఇంకోటి ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది ఫోకస్ ఆన్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ అనమాట. లైక్ పేర్ ప్రోగ్రామింగ్ కానీ టెస్ట్ డెవలప్మెంట్ పైన. దీనికి వచ్చే బెనిఫిట్స్ వచ్చేసరికి ఫాస్టర్ డెలివరీ అనేది ఉంటుంది, యూజబుల్ సాఫ్ట్వేర్, ఇంకా బెటర్ అలైన్మెంట్ ఉంటుంది. కస్టమర్ నీడ్స్కి ఏం కావాలో అది ఇస్తాం. ఇంకా టీమ్ వర్క్ని మనము ఇంప్రూవ్ చేస్తాం. సెల్ఫ్ ఆర్గనైజింగ్ ఉంటుంది, కొలాబరేషన్ ఉంటుంది ఆ టీంలో. ఇంకా హయ్యర్ క్వాలిటీ ఇస్తాం ఈ ఇటరేటివ్ టెస్టింగ్ వల్ల. ఇంకా దీనికి వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే స్కోప్ కీప్ వచ్చేస్తుంది. కాన్స్టెంట్ చేంజెస్ వల్ల వర్క్ అనేది డిలే అయిపోతుంది ప్రాజెక్ట్ అనేది. ఇంకా టీమ్ డిప్లాయ్మెంట్ కూడా డిపెండెన్సీ, రిక్వైర్మెంట్స్ మోటివేట్ స్కిల్ టీమ్స్ కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో వాళ్ళు మళ్ళీ చేంజ్ అయినా కొన్ని లోపల ఉన్న టీమ్మేట్స్ అంటారు డీమోటివేట్ అయిపోతుంది. ఇంతవరకు వేసింది మళ్ళీ. సో వాళ్ళు మోటివేటెడ్ స్కిల్ టీమ్ కావాలి మనకి. లెస్ డాక్యుమెంటేషన్ కెన్ కాస్ ఇష్యూస్ ఫర్ ద మెయింటెనెన్స్. డాక్యుమెంటేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రతిసారి అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డాక్యుమెంటేషన్ తక్కువ వాడతాం. దీనివల్ల మెయింటెనెన్స్ కొంచెం కష్టం వెళ్తుంది. తర్వాత కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ అనేది వాడు పక్క యాక్టివ్ ఉండాలి. ఆ కస్టమర్ వాడికి ఏమేమి చేంజెస్ కావాలి ఎప్పుడప్పుడు వాడు యాక్టివ్ వచ్చి మనకి మంచి ఇంటరాక్షన్ ఉండాలి. క్లయింట్ పార్టిసిపేషన్ అనేది వన్ ఆఫ్ ద ఛాలెంజ్. రియల్ వరల్డ్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్పాటిఫై అజైల్. ఇప్పుడు చెప్పిన స్క్రమ్ అని కన్ఫర్మ్ ఇట్లా బోర్డు వేసి, సో ఇలాంటి అజైల్ మెథడాలజీస్ వాడతారు. కానీ మ్యూజిక్ యాప్ డెవలప్మెంట్కి స్పాటిఫై మీకు తెలిసి ఉంటుంది. ఇంకా మైక్రోసాఫ్ట్ కూడా ఈ అజైల్ సాఫ్ట్వేర్ వాడతారు. లైక్ విండోస్ అజూర్ కానీ, విండోస్కైనా అజూర్ క్లౌడ్ కంపెనీ. అండ్ స్టార్టప్స్ లైక్ ప్రైవేట్ స్టార్టప్స్ కూడా అజైల్ వాడతాయి. ఒక బిల్డ్ కానీ ఎందుకంటే కంటిన్యూస్గా కస్టమర్ నీడ్స్ కానీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ఇంపార్టెంట్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసినాక. అందుకే స్టార్టప్స్ కూడా అజైల్ మోడల్స్ వాడతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ యాప్ అని అనుకో, స్ప్రింట్ 1. సో ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనుకుంటాడు. ఆ స్పెసిఫిక్ పీరియడ్లో ఇది కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్ ఏంటిది, ఒక లాగిన్ బిల్డ్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసేది. సేమ్ అట్లా స్ప్రింట్. ఇంకో టాస్క్ ఏం చేయాలి, ఒక స్ప్రింట్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అలా ఆ టీమ్మేట్స్ అంటారు ప్లాన్ చేసుకొని ఇప్పుడు లోపల కంప్లీట్ చేయాలి ఆ స్పెసిఫిక్ టాస్క్ అని ఉంటాడు. సో ఈ 2 టాస్క్లు పెట్టుకొని ఇంకోటి హ్యాండ్ మేనేజ్ టాస్క్ అని పెట్టుకుని వాడు చేసిండు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చిండు, ఇంకా నాకు ఓకే, ఇంకా బయోమెట్రిక్ కూడా యాడ్ చేయాలి.
సేమ్ మళ్ళీ అడ్జస్ట్ దాన్ని అడ్జస్ట్ చేస్తాం. ఇట్లా రన్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్.